ఏంటి కేసీఆర్కి సంబంధించినటువంటి సొంత జిల్లా, అందులోనూ కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన వాళ్ళు మీరు. అయితే నాకు ఒక విషయం అర్థం కాలేదు. కేసీఆర్ ఒక పక్క మెజారిటీ తగ్గింది, మరోపక్క హరీష్ రావు మెజారిటీ తగ్గింది. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతికూల పరిస్థితులే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక నర్సాపూర్ తప్ప కొత్తగా టీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి స్థానం నర్సాపూర్, దుబ్బాక తప్ప ఎక్కడ కనిపించలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏం కనిపిస్తోంది మీకు? మీ జిల్లా వరకు ఏం కారణం కనిపిస్తోంది? వాస్తవంగా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 2001 ఏప్రిల్ 20న పార్టీ స్థాపించిన ప్రారంభం నుండి 2009 వరకు ఒక దశ, 2009 నుంచి 2014 వరకు ఒక దశ, 2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత అనూహ్య రీతిలో అనుకోని సందర్భంలో ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం 2014 నుంచి 18 దాకా ఒక సందర్భం, 2018 నుంచి మొన్నటి ఎన్నికల్లో 2023-24 వరకు జరిగినటువంటి ప్రక్రియ ఒక భాగం. కేసీఆర్ ఇక్కడ 2018 వరకు 2014 నుంచి 18 వరకు కూడా పొరపాట్లు చేసుకుంటూ వచ్చాడు. కానీ 2014 నుంచి 18 వరకు చేసినటువంటి పొరపాట్లను ప్రజలు పూర్తిగా గ్రహించడంలో కొంత వాళ్ళు చాచర్యం చేసి ఇంకా ఏదో ఒకసారి అవకాశం ఇస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఏదైనా చేస్తాడు మంచి ఆశతోని 2014లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు చంద్రబాబు గారితో పొత్తు చేయడం, అది కూడా ఒక చారిత్రక తప్పిదంగా ప్రజలు భావించి అప్పుడు మళ్ళీ కేసీఆర్కు అయిష్టంగానైనా 2018లో కేసీఆర్ గారికి మళ్ళీ తెలంగాణ సమాజం అవకాశం ఇచ్చింది. ఎప్పుడైతే ఈ తెలంగాణ సమాజం 2018లో అవకాశం ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒకటే భావించారు, ఇక ఈ రాష్ట్రంలో నేను 40 సంవత్సరాల వరకు నేను నా కుటుంబం తప్ప ఎవరు పరిపాలించలేరు, ఈ రాష్ట్రంలో ఇంకెవరు నా తోటి నాయకులు లేరు, నా అంత భాషా కోవిదులు లేరు, నా అంత తెలివైన వాళ్ళు లేరు, నా అంత మేధావులు లేరు, ఈ తెలంగాణ సమాజం సహజంగానే వెనుకబడ్డ సమాజం. ఒక రకంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకత్వం ఎదగకుండా అప్పటికి ఒక ఎక్స్పోజ్డ్ లీడర్ లేకుండా ఒక కారణం, భారతీయ జనతా పార్టీలో కూడా మంచి లీడర్షిప్ లేకపోవడం ఒక కారణం, వివిధ ప్రతిపక్ష పార్టీలో కూడా తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకత్వం లేదు. కాబట్టి నేను ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్ళు పరిపాలిస్తా అని చెప్పి ఒక అహంకారంతో దురహంకారంతో ఒక గడి కట్టుకొని ఫామ్ హౌస్లోనే. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు, నాకు ఒక ప్రధానమైనటువంటి అనుమానం, బయట ప్రచారం ఏమో ఆయన మొత్తం అభివృద్ధిని తీసుకొచ్చి మెదక్ జిల్లాకు పెట్టిండి. అది అసలు బయట ప్రచారమేమో అసలు ఆ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని 2-3 నియోజకవర్గాల కోసమే కాళేశ్వరం కట్టిండి అని, కాళేశ్వరం నీళ్ళన్నీ తీసుకొచ్చి మీ దగ్గరే పోసిండి అని చెప్పి బయట ప్రచారం. మీ జిల్లాలో మాత్రం ఇంత వ్యతిరేకత వచ్చింది, అభివృద్ధిని చూడలేదా? అదే అభివృద్ధి ఎప్పుడైనా తెలంగాణ సమాజం ఇప్పుడే కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు అభివృద్ధే కాకుండా అభివృద్ధిలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, దాష్టికం, అందులో జరిగినటువంటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంటే కర్ణుని సావుకు 100 కారణాలు ఉంటాయి. ఒక రాజకీయ నాయకుడు ఓటమి చెందిండన్నా గెలిచిండన్నా దానికి చాలా ఫ్యాక్టర్స్ నిర్ణయించబడతాయి. అందులో అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత అభివృద్ధి చేసి కూడా మెదక్ జిల్లాలో అంటే సరైనటువంటి ఫలితాలు సాధించలేనటువంటి ఒక ప్రశ్నకు నేను ఒకటే జవాబు చెప్తున్నా. తెలంగాణ సమాజం ఎప్పుడైతే 2018 నుంచి 2023 వరకు వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉన్నదో, వాళ్ళ భాషలో చెప్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ప్రజలు తన స్వీయ అనుభవంలో పత్రికలు సహకరించకపోయినా, మీడియా ప్రజల అభిప్రాయాన్ని మీడియా ప్రజల ముందు పెట్టకపోయినా, వివిధ రాజకీయ పార్టీలను మాట్లాడనీయకపోయినా, ఏదో దుర్మార్గం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. లక్షల కోట్లు వేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ కాళేశ్వరం అనేది ఇది ప్రజలకు ఉపయోగపడే కంటే మనకేదో ఎక్కువ నష్టం జరుగుతుందని వాళ్ళకి ఎవరికి వారి స్వీయ అనుభవంలో ఒక అభిప్రాయానికి వచ్చి ఎట్టి పరిస్థితిలో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రానియకూడదు, వీడు ఏ చెరువు కట్టినా కుంట కట్టినా ఎంత పెద్ద ప్రాజెక్టు కట్టినా ఇదంతా ఒక మోసము దగ అనే అభిప్రాయంలో తెలంగాణ సమాజం ఖమ్మం నుంచి నిజామాబాద్ దాకా 7 జిల్లాల 80 సీట్లలో 58 సీట్లు కాంగ్రెస్ కొడితే బీజేపీ 7 సీట్లు గెలిస్తే టీఆర్ఎస్ 15 సీట్లు మాత్రమే గెలవగలిగింది. మేము ఆనాడే చెప్పాం, సరే మా స్థాయి చిన్నదైనా మేము చెప్పింది ప్రజలకు తెలియకపోయినా మరో ఫ్రెంచ్ విప్లవం రాబోతుంది తెలంగాణలో. కేసీఆర్ గారు ఈవెన్ ఆ మెదకులో కూడా గెలవడానికి నేను ప్రత్యేకమైనటువంటి కారణాలు 2-3 దీని తర్వాత చెప్తాను. కానీ కేసీఆర్ ఒక దుర్మార్గ పరిపాలన చేస్తున్నాడని మాత్రం ప్రజలు భావించారు, తీవ్రమైన అవినీతి చేస్తున్నాడని చెప్పి ప్రజలు భావించారు.
అందులో మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ, సంతోషం అందరూ కలిసి కూడా ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతుందని చెప్పి ప్రజలు భావించారు. అంతేకాకుండా ఈ తెలంగాణ సమాజం ఒక సామాజికంగా అన్ని జాతులు, అన్ని కులాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణను కేవలం ఒక కుటుంబము, ఒక జాతి మాత్రమే అనుభవిస్తున్నది. ఈ ఫలాలు మా మిగతా సామాజిక వర్గాలకు అందుతలేవన్నటువంటి ఒక భావనతోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అన్ని వర్గాల ప్రజలు ఏకమైనరు. ఎవరికి వారే ఆలోచించుకున్నారు. ఎవరికి వారే దోచిన విధంగా ఈ ప్రభుత్వాన్ని దించేదాకా నిద్రపోవద్దనుకున్నారు. కాబట్టే ఈ రాష్ట్ర సమాజం, తెలంగాణ సమాజం కేసీఆర్ ఓడగొట్టింది. అసలు మెదక్లో కూడా 10 సీట్లలో 3 సీట్లు గెలిచి 7 సీట్లు గెలవడానికి గల ఆ 7 సీట్లు కూడా ఏదో అంతకంటే ముందు పోల్చుకున్నప్పుడు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. అసలు సిద్దిపేటలో హరీష్ రావు గారికి 1,00,000 ఓట్లు వస్తే హరీష్ రావుకు వ్యతిరేకంగా నిలబడ్డ అభ్యర్థులకు జాజుకు పైసలు లేనటువంటి అభ్యర్థులు వాళ్ళు, చాలా పేద అభ్యర్థులు, ఎలాంటి అప్పటికి ఇంకా రాజకీయాల్లో ఆరితేరినటువంటి నాయకులు కాదు. అయినప్పటికీ మనిషికి 25,000, 25,000, 16,000, దాదాపుగా ఒక 75,000 ఓట్లు అతనికి వ్యతిరేకంగా ఓట్లు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎన్ని పైసలు ఇచ్చినా అన్ని తీసుకుని 75,000 ఓట్లు తనకు వ్యతిరేకంగా. ప్రధానమైన అంశం ఏంటంటే 1,00,000 పైన మెజారిటీ వస్తుందంటే ఆయన కేవలం 1,00,000 ఓట్లే వచ్చినాయి. 1,00,000 ఓట్లే వచ్చినాయి. అంటే మెజారిటీ ఏమో 1,00,000 పైన వస్తుందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు బెట్టింగ్ కట్టారని కూడా ఒక ప్రచారం ఉంది. దానికి సంబంధించి బెట్టింగ్ కట్టారు. 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని ఒక అంచనా ప్రజలు ఒక ప్రచారంలో ఉంది. అది ఓకే. నిజామాబాద్ అనే విషయం సిద్దిపేట అనేదాన్ని టీఆర్ఎస్ కి గుండెపాటుగా చెప్తారు. అట్లాంటి చోట ఈ ప్రతికూల పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే వాళ్ళు నిజాము రాజు కంటే ఒక దుర్మార్గంగా పరిపాలిస్తున్నారు అని ప్రజలు భావించారు. స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. వాళ్ళ దగ్గరికి పోతే ఒక మనిషిని మనిషిగా చూసేటువంటి స్వభావం కూడా తగ్గిపోయింది. అసలు తెలంగాణ సమాజాన్ని ఒక బానిసలుగా చూశారు. ఈ తెలంగాణ సమాజానికి మేము యజమానులం అయితే ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు మాకు బానిసలు అనేటువంటి ఒక భావనతోని ప్రవర్తించడం వల్లే ప్రజలు వాళ్ళను చీకొట్టారు. ఇంకా చీకొట్టడమే కాదు, భవిష్యత్తులో వాళ్ళ అడ్రస్లు కూడా ఉండేయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా కనిపించినటువంటి అంశం ఏంటంటే కేసీఆర్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ మీద ఇచ్చిన ఆరోపణలు ఎన్నికల్లో ప్రభావం చూపించినాయంటారా? అసలు ప్రధానమైనటువంటి ప్రజల యొక్క ఒక చాలా దృఢమైనటువంటి భావన ఏంటంటే 1,00,000 కోట్లు దోపిడీ చేసినారు. దుబాయ్ లాంటి నగరాల్లో బంగ్లాలు కట్టుకున్నారు, అపార్ట్మెంట్ కట్టుకున్నారు, అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు, చైనాలో డబ్బులు దాచుకొని వచ్చిండ్రు, హైదరాబాద్ చుట్టూ ఒక 10,000 ఎకరాల భూములు కబ్జాలు పెట్టినరు. అన్ని జిల్లాల్లో వీళ్ళ పలుకుబడి ఉన్నటువంటి ప్రాంతాలలో వీళ్ళ సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాల్లో 1,000 ఎకరాల భూములు కొన్నారు అన్నటువంటి తీవ్రమైన ఆరోపణ ఉంది. ఆరోపణే కాదు, అది నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఒక కమిషన్ వేస్తే తప్పకుండా రుజువైతుంది. వాళ్ళందరూ కూడా చెంచల్గూడ జైల్లో ఉండడానికి అర్హులు వాళ్ళు. అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే మీ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన చాలా మంది మీద భూ ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. అది ప్రతికూలంగా పనిచేసిందా? 2 అంశాలు. కుటుంబం మీద అసలు ఎక్కువ ఈ భూదందాలు, ఇసుక దందాలు, బొగ్గు, అసలు పంచభూతాలను దోచుకున్నారు, అదొక అంశం. అదే సమయంలో ఎప్పుడైనా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం జీవిస్తున్నప్పుడు ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రతను కోరుకుంటారు. ఫ్రెంచ్లో 1789లో ఫ్రెంచ్ విప్లవం ఎందుకు వచ్చిందంటే కేవలం స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం కోసమే పోరాటం చేశారు. వాళ్ళు ఏదో జాగలు కావాలి, భూములు కావాలి, ఈ సంపద కావాలని పోరాటం చేయలేదు. ఓన్లీ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ కోసం స్ట్రగుల్ చేశారు. రెవల్యూషన్ వచ్చింది, అక్కడ 16th లూయిస్ ను తీసి పారేశారు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చి